విబిజి రామ్జీ బిల్లుకు చట్టరూపం. రాష్ట్రపతి ఆమోద ముద్ర. ఏ పనులు చేపట్టొచ్చంట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి-రామ్జీ బిల్లు చట్టంగా మారింది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు ఆదివారం రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. దీని ద్వారా ప్రతి ఏటా గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు 125 పని దినాలకు హామీ లభిస్తుంది. వ్యవసాయ పనులకు కూలీల కొరత ఎదురుకాకుండా చూడడానికి విత్తనాలు, నూర్పిళ్లు ఎక్కువగా ఉండే 60 రోజుల పాటు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దీనికి చేపట్టే పనుల ప్రణాళిక, పర్యవేక్షణ అంతా గ్రామ పంచాయతీల ద్వారానే జరుగుతుంది. ఇందులో ప్రధానంగా 4 రకాల పనులకే వీలు కల్పిస్తారు. జల సంరక్షణ. ఇందులో నీటి సంరక్షణ, సాగునీరు, భూగర్భ జలాల రీఛార్జి, నీటి వనరుల మూలాల సుస్థిరీకరణ, చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల పునరుజ్జీవం, వాటర్ షెడ్ అభివృద్ధి, అటవీకరణ, కాలువల నిర్మాణం, వరద నీటి మళ్లింపు ఛానళ్లు, చెక్ డ్యామ్ల నిర్మాణం, సాగునీటి కోసం బావుల తవ్వకం, మైక్రో ఇరిగేషన్ ఛానళ్లు, ఫీల్డ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తారు. ముంపునకు గురైన సామాజిక భూములను పునరుద్ధరిస్తారు. భూసారం, భూమిలో తేమ సంరక్షణ కోసం అడవులు, మొక్కల పెంపకం చేపడతారు. ఇళ్ల పైకప్పుల నుంచి వచ్చే వాన నీటి సంరక్షణ, ఇతర వికేంద్రీకృత భూగర్భ జలాల సంరక్షణ విధానాలకు ప్రాధాన్యం ఇస్తారు. సమీకృత నీటి వనరుల నిర్వహణ విధానం ద్వారా నీటి భద్రతను బలోపేతం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి. విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, అనుసంధానత, పునరుత్పాదక ఇంధనం, సామాజిక సేవలకు ప్రాధాన్యం ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్లు, కల్వర్టులు, క్రాస్ డ్రైనేజీల నిర్మాణం, ఇప్పటికే ఉన్న వాటి ఆధునీకరణ చేపడతారు. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ సెంటర్లు, గ్రామీణ గ్రంథాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపడతారు. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు, కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, ప్రహరీ గోడలు, క్రీడా మైదానాలు, శ్మశానాలు, సామూహిక మౌలిక వసతుల నిర్మాణం చేపడతారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నిర్మాణాలు, సామాజిక పారిశుద్ధ్య కాంప్లెక్స్లు, వ్యర్థాలను వేరుచేసి సేకరించే కేంద్రాలు నిర్మిస్తారు. సోలార్ లైటింగ్ వ్యవస్థ, ఇతర పునరుత్పాదక ఇంధన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రాంతాలు, ట్రాన్స్పోర్ట్ షెడ్లు, ఇతర ఉమ్మడి సౌకర్యాలు కల్పిస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర గృహ నిర్మాణ పనులు చేపట్టడానికి అనుమతిస్తారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద తీసుకున్న పనుల మరమ్మతులు, నిర్వహణ చేపట్టవచ్చు. 3వది జీవనోపాధి కల్పించే వసతులు. వ్యవసాయం, పశుసంవర్ధకం, చేపల పెంపకం, విలువ జోడింపు, నైపుణ్య శిక్షణ, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ విభాగాల్లో పనులు చేపట్టడానికి వీలు కల్పిస్తారు. ఇందులో ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, వర్క్ షెడ్లు, గ్రామీణ మార్కెట్లు, వారపు సంతలు, ఇతర మార్కెట్ పరమైన మౌలిక వసతుల నిర్మాణం చేపట్టవచ్చు. ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించే మౌలిక వసతుల పనులు ఈ పథకం కింద చేపట్టడానికి వీలుంటుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఫెడరేషన్స్కు భవనాల నిర్మాణం చేపట్టవచ్చు. కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ నిర్మాణాలు చేసుకోవచ్చు. గడ్డి మైదానాల అభివృద్ధి, డైరీ మౌలిక వసతులు, పశువులు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు, ఇతర పశు సంపద కోసం షెల్టర్లు నిర్మించుకోవచ్చు. చేపల ఉత్పత్తి, పెంపకానికి సంబంధించిన మౌలిక వసతులు, చేపలు ఎండబెట్టడానికి అవసరమైన యార్డుల పనులు చేపట్టవచ్చు. నర్సరీల పెంపకం, బిల్డింగ్ మెటీరియల్ తయారీ పనులు చేసుకోవచ్చు. సైక్లికల్ ఎకానమీ మోడల్స్ అభివృద్ధి చేయవచ్చు. 4 ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులు. తుఫాను, వరద, ఇతర బహుళ
ఉపయోగ షెల్టర్లు నిర్మించుకోవచ్చు. వరద నీటి మళ్లింపు కాలువలు, గట్లు, వైపరీత్యాలను ఎదుర్కొనే ఇతరత్ర పనులు చేసుకోవచ్చు. వరదల నివారణ కోసం స్టెబిలైజింగ్ పాండ్లు, ఇతర నిర్మాణాలు చేయవచ్చు. ప్రకృతి వైపరీత్యాల తర్వాత పునరావాసం, పునరుద్ధరణ, గ్రామీణ రోడ్లు, సామాజిక ఆస్తుల మరమ్మత్తు పనులు చేయొచ్చు. గాలులను ఆపే చెట్లను పెంచవచ్చు. అటవీ అగ్ని ప్రమాదాల నివారణ పనులు చేయొచ్చు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక వసతులను గ్రామాల్లో కల్పించవచ్చు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఇతర పనులను చేపట్టవచ్చు.